ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలవడమే తన లక్ష్యమన్నారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. సమస్యల పరిష్కారానికి నిర్మోహమాటంగా కృషి చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ అరాచకాలతో ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్ను గెలిపించారన్నారు. రేవంత్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలను న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ మెయిన్ కాంపౌండ్లో యూనియన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానానికి హాజరయ్యారు కోదండరాం. అందరం కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ. నేను ఎన్నేళ్ల తర్వాత ఇంత ప్రశాంతంగా ఉద్యమ కాలంలో అప్పుడు అది వేధింపులేనాయి, మళ్ళా 10 ఏళ్ళు మళ్ళీ వేధింపులు. ఇవాళ మొత్తం మీదనైతే ఒక ప్రశాంతత, ఎవరు మనల్ని వేధించడం లేరులే, నిమ్మలంగా మన గురించి మనం ఆలోచించుకోగలుగుతున్నాం. కాబట్టి ఇంత వివరంగా ఇవాళ ఒక డిమాండ్ చార్ట్ తయారు చేసుకోగలిగినాం. ప్రత్యేకించి ఆర్టిసాన్స్ గురించి, కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి ఎక్కువ వివరాలు దాంట్లో రాయటం జరిగింది. ఇది చాలా సీరియస్ విషయమే. పాపం రెగ్యులరైజ్ చేస్తామని తీసుకొచ్చారు, కానీ పక్కన చిన్న కుర్చేసి వేరే కూర్చోబెట్టింది. ఇది అన్యాయం. అందరితో పాటు కలిపి కూర్చోబెట్టి అందరితో పాటు వడ్డిస్తే అయిపోయేది కదా, ఎటు కాకుండా చేశారు. కాకపోతే ఏంటంటే కాంట్రాక్టర్ అనే పెత్తనం ఒకటి పోయింది తప్ప, కానీ జీవితంలో ఇంకేం మార్పు రాలేదు. అదే జీతం, అదే రకమైన